నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని, అందులో ఉండేటటువంటి వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ముందుగా ఈనాడు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. వారే అడ్డుకుంటూ నెపం తెదేపాపై నెట్టేస్తూ ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర, దీనికి ఉన్నతాధికారుల అండ, వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట, పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం, పథకం ప్రకారమే అమలు. ఏదైతే వాలంటీర్లని పంపించొద్దు ఇళ్ళ దగ్గరికి, పెన్షన్లు సచివాలయాల దగ్గర ఎక్కడో చోట సచివాలయాల దగ్గర తీసుకోవాలి అంటూ ఏదైతే జారీ చేశారో అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. ఇది వాస్తవం అండి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో వాలంటీర్లని వాడుకోకూడదు అన్నటువంటి ఈసీ నిర్ణయాన్ని, అంటే వీళ్ళు కొన్ని చోట్ల పాంప్లెట్లు పంచుతుంటే టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు కదా. యాక్చువల్గా వాళ్ళు చేయాల్సింది ఏంటి? వాలంటీర్లు పెన్షన్లు ఇచ్చేసి వచ్చేసేయాలి. కానీ వాళ్ళు అన్ని సంతకాలు పెట్టించుకుంటూ రకరకాలుగా ఆ పాంప్లెట్లు, జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచుతూ దొరికిపోయారు కాబట్టి వాళ్ళని అడ్డుకున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్లని దూరం పెట్టమని కోర్టు కూడా చెప్తూనే ఉంది, ఈసీ చెప్తూనే ఉంది. అయినా సరే వీళ్ళు లెక్క చేయకుండా వాలంటీర్లని తమ ప్రచార ఆయుధాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు అలా చేయకూడదు అది ఇది అంటున్నారో దానికి జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసమైన ఆలోచన చేశాండి. జగన్మోహన్ రెడ్డి బుర్రంతా విపరీతమైన ఆలోచనలు. జనాల గురించి పట్టించుకుంటాడా? తండ్రి శవాన్నే, ముక్కలైపోయినటువంటి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వ్యక్తి, సంతకాలు చేపించుకుంటున్నటువంటి వ్యక్తి, తన అధికారం కోసం తండ్రి సావుని అడ్డం పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు. అలాంటి వాడు ప్రజల కష్టాలని ఆలోచిస్తాడా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇదేంటంటే టీడీపీ మీదకి నెట్టేసి మరలా జనాల్లో టీడీపీపై వ్యతిరేకత, ఏదైతే టీడీపీకి అనుకూలత ఉందో ఇప్పుడు దాన్ని వ్యతిరేకతగా మార్చాలి. ఏదైతే 2019లో ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటున్నారు అని చెప్పి ఎస్సీలని ఎలాగైతే డైవర్ట్ చేశాడో అదేవిధంగా వివేక హత్యని అడ్డం పెట్టుకోవాలనుకున్నాడు మరలా మొన్న కూడా. కానీ అది చెల్లుబాటు అవ్వట్లేదు అని చెప్పి అర్థమైపోయింది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే కరెక్ట్గా చెప్పిందో, పెన్షన్లు పంచొద్దు అనలా. ఎలక్షన్ కమిషన్ చెప్పేదేంటి? వాలంటీర్లని ఎలక్షన్ ప్రచారాలకు దూరంగా ఉంచండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేపించొద్దు, అదే కదా చెప్పింది. దానికి జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఏ విధంగా పనిచేసినాయి అంటే, అధికారుల్ని అడ్డం పెట్టుకొని, కొంతమందిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారులను అడ్డం పెట్టుకొని ఈ పెన్షన్లు ఈ 3 నెలలు పంచనివ్వకుండా చేస్తే అదంతా చంద్రబాబు చేశాడు అని జనం అనుకొని చంద్రబాబు మీద వ్యతిరేకత రావాలి. ఇది ఆయన టార్గెట్. అంత వికృతమైన రాజకీయం అండి. ఆయన పదవి కోసం, ఆయన కేసులకి తిరగకుండా ఉండటం కోసం ఏదైనా చేస్తాడు. అంతటి దుర్మార్గుడు జగన్. ఇంటింటికి పంపిణీ సులువే. ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉన్నాయి. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి 4-5 రోజులు సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా 2-3 రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు వారి పని ఒత్తిడి ఏమీ లేదు. రాష్ట్రంలో సచివాలయాలు 15,004. అంటే ఇంటింటికి సచివాలయ ఉద్యోగుల ద్వారానే చేయొచ్చు అనేది మరలా చెప్తున్నారండి. సచివాలయాల వద్దనే పింఛన్ల పంపిణీ సర్క్యులర్ జారీ చేసిన సచ్ CEO మురళీధర్ రెడ్డి. ఈ సచ్ CEO మురళీధర్ రెడ్డిని ఉపయోగించుకొని జగన్ ఆడుతున్నటువంటి హై డ్రామా ఇది. ఎందుకంటే ఇబ్బందులు క్రియేట్ చేసి ముసలివాళ్ళు ముతకవాళ్ళు ఇలా ఇబ్బందులు పడుతున్నారు, నేను రాకపోతే ఇదే గతి అవుతుంది రాష్ట్రానికని ఒక అభూత కల్పనని మన మైండ్కి చొప్పించాలని చూస్తున్నాడు జగన్ రెడ్డి. అంతటి దుర్మార్గుడు వాడు.
ఇంటి వద్దనే పింఛను అందించాలి. లబ్ధిదారులకు నగదు రూపంలోనే చెల్లించండి. ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సీఈఓకు చంద్రబాబు లేఖ. చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఏం చేయలేదండి, లేఖ అందించడం జరిగింది. కానీ దీన్ని సాక్షి వాళ్ళు తప్పుగా రాస్తారు. అది సాక్షి చదివేటప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. అద్వానీకి భారతరత్న ఇంటికి వెళ్ళి అందజేసిన రాష్ట్రపతి ముర్ము. హాజరైన వారిలో ధన్ఖడ్, మోదీ కేంద్ర మంత్రులు. మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోదీ కుట్ర, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారండి. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదు. వైకాపాను తరిమి కొట్టాలి. వాళ్ళ దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చాలామంది అనుకుంటున్నట్లుగా వీళ్ళు జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళ ప్రభుత్వం వస్తే, కూటమి యొక్క ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారు అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాడో అవన్నీ జరగవు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాలు ఆగవు అని పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారండి. బాపట్ల ప్రజాగలం సభలో ప్రసంగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు. చిత్రంలో బాపట్ల లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, అసెంబ్లీ అభ్యర్థి చేయగలిగిన నరేంద్ర వర్మ. మాది ఏకపక్ష విజయమే. వైకాపా ఇంటికి వెళ్ళడం ఖాయం. రాయలసీమకు జగన్ ఏం చేశారు? పింఛన్లకు డబ్బులు లేకే మాపై విష ప్రచారం. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు. ఇది జనాల్ని ఫూల్స్ చేయడం కాదా జగన్? 99% హామీలు అమలు చేశామనడం అతిపెద్ద జోక్. ఇది అందరికీ తెలిసిందే, ఇంకా పేపర్లో చదవటం వేస్ట్. సీమవాసులారా, రేపు ఊరు వెళ్తున్నారా? మండుతున్న ఎండల్లో గంటల కొద్దీ నిరీక్షించాల్సిందే. మదనపల్లి మేమంతా సిద్ధం సభకు 1057 బస్సుల కేటాయింపు. ప్రయాణికుల కష్టాలు పట్టించుకొని జగన్. యువత కళ్ళపై జగన్ బండరాయి. వైకాపా సర్కార్ దెబ్బకు గ్రానైట్ రంగం అతలాకుతలం. కుతలం అయిపోయిందండి, కుతలం. ఇది మాత్రం నిజంగా కుట్రేనండి, జగన్మోహన్ రెడ్డి కుట్రే. పెన్షన్ల విషయంలో మాత్రం మాది ఏకపక్ష విజయమే. ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. వారే అడ్డుకుంటూ నెప్పం తెదేపపై నెట్టేస్తూ ప్రవాసాంధ్రులను బెదిరిస్తున్న వైకాపా అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి. 11 మంది వాలంటీర్లపై వేటు. తిరుపతి జిల్లా పరిధిలోని ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లా పరిధిలో ఉల్లంఘించిన 11 మంది వాలంటీర్లను నిధుల నుంచి తొలగిస్తున్నట్టు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏర్నేడు మండల పరిధిలో 4, నారాయణవనం మండల పరిధిలో 3, రేణిగుంట, పుత్తూరు పరిధిలో ఒక్కొక్కరు. ఇంటి వద్దనే పింఛను అందించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రాసినటువంటి లేఖ, కేంద్రంలో ఉన్నటువంటి ఈసీకి. ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తెదేపా వల్ల పింఛన్లు ఆగిపోయాయని చెప్పండి. వాలంటీర్లకు వైకాపా వాట్సాప్ సందేశాలు. విపక్షాలపై దుష్ప్రచారానికి కొత్త ఎత్తుగడ. అధికార పార్టీ నేతల తీరును ఖండించిన ప్రతిపక్షాలు. ఈసీ వంకతో పింఛను ఎగ్గొట్టాలని జగన్ కుట్ర. కావాలనే జాప్యమయ్యేలా ప్రభుత్వం కుట్ర. షర్మిల గారు కూడా అదే చెప్తున్నారండి. కావాలనే జాప్యం అయ్యేలా ప్రభుత్వం అంటే కుట్ర చేస్తుందంట. తిమ్మిని బమ్మిని చేసి దర్జాగా బాధేసి 9 లక్షల వినియోగదారులకు సినిమా చూపించిన జగన్. ఫైబర్ నెట్ ప్యాకేజీ ధరలు 2 సార్లు పెంపు. గత ప్రభుత్వం 250 రూపాయలకే అందించిన సేవలను 599 రూపాయలు వసూలు. ఏటా 108 కోట్ల రూపాయలను అదనంగా పిండుకున్న వైనం. పైగా సంస్థ పేరిట ఇటీవలే 902 కోట్ల అప్పుల సేకరణ. కోడ్ ఉన్నా మేము ప్రారంభించేస్తాం. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. సాక్షులు ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. మాస్ లీడర్ అంట. ఈడొక మాస్ లీడరు, ఈడు బొంద. వీళ్ళకి రాసుకోవటం. అవ్వాతాతలకు మళ్ళీ అవే అవస్థలు. వీళ్ళే హైటెక్ డ్రామా చేస్తూ ఆ సీజీ మురళీధర్ రెడ్డిని ఎవరిని అడ్డం పెట్టుకొని వీళ్ళే డ్రామాలాడి ఈ రకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేపించి ఇప్పుడు వీళ్ళే మరలా ప్రజల్లో సానుభూతి పొందటం కోసం, ప్రభుత్వానికి ఏర్పడ్డ మైనస్ని తుడిచేసుకోవటం కోసం, దాన్ని ప్లస్గా ఏర్పాటు చేసుకోవటం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి దొంగనా బిడ్డలు వీళ్ళు.
దొంగనా బిడ్డలు. ఇలాంటి దొంగనా బిడ్డల్ని నమ్మారనుకో, మీరు కూడా సంకనాగిపోవటం ఖాయం. ప్రజలందరూ కూడా ఇలాంటి దొంగనా బిడ్డల్ని నమ్మకూడదు. పింఛన్లపై బాబు డబల్ గేమ్ ఆడుతుంది ఈడు. చంద్రబాబు పైన నెట్టేస్తున్నాడు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట. కోర్టు ముగిసేదాకా సచివాలయంలోనే పింఛన్లు. ఈసీ ఆదేశాలతో నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ ఆదేశాలతో కాదు, అది జగన్ ఆడుతున్నటువంటి హైటెక్ డ్రామా. అనుకున్నా అండి, వీళ్ళు రివర్స్ రాస్తారని నేను అనుకుంటూనే ఉన్నా. అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు, ఇటు పంచాలంటూ లేఖలు. అబ్బా భలే చెప్పావరా అయ్యా. సరే, ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. పెన్షన్లతో ఓట్లాట, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు. పంపిణీ ఆలస్యం అవుతుందంటున్న సర్కారు, వాలంటీర్లను తప్పించడం వల్లనేనని దుష్ప్రచారం. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణమైన నిందలు వేసేందుకు కుట్ర. కావాలనే ఆలస్యం చేసేందుకు ప్రయత్నం. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం. సచివాలయాల వద్దే పెన్షన్ల పంపిణీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు. ఈసీ ఆదేశాల మేరకు సెర్ప్ మార్గదర్శకాలు. ఇదండి, జగన్ చేసింది అప్పులే, అందుకే మనకి తిప్పలే. ఇది నేను అంటున్నానండి. పింఛన్లు ఇవ్వడం చేతకాక టీడీపీపై దుష్ప్రచారమా? కరెక్ట్ ఇది. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పింఛన్ల డ్రామా ఏదైతే నడుపుతున్నారో అదంతా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్. ఈ గేమ్లో పావులు ఎవరు? అమాయకమైనటువంటి ప్రజలు. ఇలాంటి చెత్తనా బిడ్డల్ని మనం ఏం చేయాలా? మన ఓటు హక్కుతోటి తరిమేయాలి. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.